ఫస్ట్ రౌండ్ అసలు గూగుల్ నుంచి ఇయర్ బ్యాక్ అవడమే చాలా పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అవుతాం మనం. అలాంటిది అది టూల్ తీసుకుని అది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ టూల్. ఏటీఎస్ టూల్స్ అవన్నీ వాళ్ళ పవర్ఫుల్ టూల్స్ వాడతారు వాళ్ళు, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఎన్విడియా కానీ, ఇలాంటి టాప్ కంపెనీస్ అన్ని కూడా. సో ఖచ్చితంగా రెజ్యూమ్కి ఎప్పుడు కూడా ఆ రోల్ తగ్గట్టుగానే కీవర్డ్స్ కానీ స్కిల్స్ కానీ మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్వైజీ ఫార్ములా ఇందాక అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? సో ఎక్స్వైజీ ఫార్ములా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము బిజినెస్ అనలిస్ట్. నేను ఒక ఎక్స్ అనే కంపెనీలో నేను ఒక బిజినెస్ అనలిస్ట్ని, అఫ్కోర్స్ స్టిక్ ఇన్ గూగుల్ బిజినెస్ అనలిస్ట్ని. సో ఐ విల్ వర్క్ విత్ గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్కి నేను పనిచేస్తున్నాను, అది నా ప్రోడక్ట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జనరేటింగ్ రిపోర్ట్స్ టు ద గూగుల్ మ్యాప్స్ హూ ఆర్ యూజింగ్ ఇన్ January to March quarter, 3 monthsకి. 3 months క్వార్టర్ రిపోర్ట్ నాకు చేయమని మేనేజర్ నాకు గైడ్ చేశారు. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐ విల్ generate reports, I'll give to my manager, and how impact it will showing to the team, and what is the use of that, and how much revenue is saved, and what are the strategic decision we taken after that report. అది చేసిన మన పని. చేసిన తర్వాత అది రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలంటే, ఇది చేశాను, లైక్ ఇది చేశాను, ఇది యూజ్ చేశాను, ఇంత క్వాంటిఫైడ్ మెజర్ వచ్చింది, దానివల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది, XYZ అంతే. మనం చేసిన పని ఎక్స్, ఏం యూజ్ చేసాము వై, జెడ్ ఎంత ఇంపాక్ట్ చూపించింది జీ. ఈ XYZ ఇది ఈ ఫార్ములా. ఇది గూగుల్ అఫ్ కోర్స్ ChatGPT ఇస్తే దానికి అర్థమవుతుంది. దేర్ ఈజ్ నో నీడ్ టు బ్రేక్ యువర్ హెడ్స్ ఆల్సో. సింపుల్గా చెప్తాను మీకు. ఎక్స్ అనేది ఏంటంటే మనం చేసిన వర్క్ బట్ మనం చేసిన వర్క్, వై ఏ టూల్ యూజ్ చేసావు, లైక్ ఎంత వరకు నువ్వు పెట్టావు అనేది. జీ వచ్చేసరికి ఎంత వరకు ఎంత ప్రొడక్టివిటీ నువ్వు చేసావు. ఇది ఫార్ములా. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు XYZ ఫార్ములా వాడుతున్నారు. ప్రతి స్టార్ట్అప్ కానీ, ప్రతి ఈవెన్ లార్జ్ కంపెనీస్ కానీ గూగుల్ ఫార్ములా వాడతారు. గూగుల్ ఫార్మ్ అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ అండ్ రాకెట్ సైన్స్. అది గూగుల్ మన ChatGPTకి వెళ్తే అది ఇచ్చేస్తుంది అంతే. అంతకు మించి ఏం లేదు. నువ్వు నువ్వు నీ క్వాలిటీ చెప్తుంది అంతే. XYZ ఫార్ములా అంటే నీ క్వాలిటీ చెప్తుంది, నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చెప్తుంది అంతే.